హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అండి. మనం హైదరాబాద్ సిటీలోనే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. అది కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఉంటూ, అంటే ఒక హై రైజ్ బిల్డింగ్ లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయో అలాంటి ఎమ్యూనిటీస్ అన్ని ఉండి కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోని మనకు ఒక ఫ్లాట్ కావాలని ఆశ ఉంటే దానికి ఎన్ని క్రోర్స్ మనం పెట్టుకోవాలి చెప్పండి. బట్ చాలా తక్కువ ధరలో సిటీ సెంటర్లో మనకి ఒక మంచి ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు చూపించబోయే ఈ గేటెడ్ కమ్యూనిటీ నిజంగా అద్భుతం అని అనిపిస్తుందండి. సో మీ అందరికీ ఈ ఫ్లాట్ చూపించడానికి నేను వచ్చేసాను. కొంపల్లి బొల్లారం దగ్గర ఉన్నటువంటి వీబీ సిటీ దగ్గరకు వచ్చేసానండి. సో ఏంటి వీబీ సిటీ యొక్క ప్రత్యేకత, ఎన్ని ఎకరాల్లో దీన్ని బిల్డ్ చేశారు, ఎన్ని వందల ఫ్లాట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఎలాంటి ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ఈ విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వెళ్దాం. సో వీబీ సిటీ ఈ ప్రాజెక్ట్ CEO ప్రకాష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ని అడిగి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? సో ఎలా ఉండబోతాయి ప్రైజెస్ అనే డౌట్ అయితే నాకు వచ్చేసింది. ఫస్ట్ మైండ్లోకి వచ్చిన డౌట్ అదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ గురించి తెలుసుకునే ముందు ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొంచెం, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది, అండ్ ఎన్ని ఎకరాల్లోని దీన్ని బిల్డ్ చేశారు? దీని కన్స్ట్రక్షన్ 2019లో మొదలెట్టామండి. ఓకే. బట్ డిస్పైట్ ఆఫ్ దాట్ మేము గత 2.5 years బ్యాక్ ఇది హ్యాండ్ ఓవర్ చేయడం మొదలెట్టాము. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 800 అపార్ట్మెంట్స్ ఇక్కడ ఆక్యుపైడ్ ఉన్నాయి. 11 acres ఇది. 11 acres లో మనకు 1040 అపార్ట్మెంట్స్, 1040 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి కానీ డెన్సిటీ చాలా తక్కువ అన్నట్టే. బికాజ్ ఓన్లీ 5 floors. జనరల్గా ఈ సైజ్ అపార్ట్మెంట్స్ ఉండేది ఉంటే వేరే దగ్గర, వేరే అంటే మనం వెస్టర్న్ కారిడార్లోనో ఇంకెక్కడన్నా అయ్యేది ఉంటే టిపికల్గా ఆల్మోస్ట్ 2-2.5 వేల అపార్ట్మెంట్స్ కట్టేస్తారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఇంత పెద్ద ఏరియాలోనే మీరు బిల్డ్ చేశారు. అండ్ లోపల ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి సార్ మనకి స్టార్ట్ అవుతుంది? నేను స్క్వేర్ ఫీట్ అండి. స్క్వేర్ ఫీట్ అంటే అన్ని అపార్ట్మెంట్స్ కూడా దీని బ్యూటీ ఏంటంటే మేజర్లీ 2 వేరియంట్స్, ఈస్ట్ అండ్ వెస్ట్. కొన్ని నార్త్ ఫేసింగ్ కూడా ఉన్నాయి, వెరీ ఫ్యూ, 10% ఆఫ్ దెమ్ పర్హాప్స్. సో ఇవన్నీ కూడా సిమిలర్ అపార్ట్మెంట్స్ అన్నమాట. అండ్ ఇవి 842 స్క్వేర్ ఫీట్ అన్నమాట. అన్ని 842 అన్ని 842 స్క్వేర్ ఫీట్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ సైజ్. అంటే ఏ మూలకు వెళ్ళినా కూడా, ఇంత ఎక్స్పాండ్ అయినా కూడా హైదరాబాద్ సిటీ ఏ మూలకు వెళ్ళినా ఇప్పుడు చూసుకుంటే మనకి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ఎక్కడ అసలు ఎతుకుతున్నారు. చాలా మంది సర్చ్ చేస్తూ ఉన్నారు. అసలు ఓకే ఒక 50లోనో 60లోనో అట్లీస్ట్ దొరుకుతుందేమో చాలా మంది సర్చ్ చేస్తారు. మోర్ ఓవర్ అందరికి నచ్చింది కాబట్టి 1040 అపార్ట్మెంట్స్ లో ఆల్మోస్ట్ లైక్ 940 అపార్ట్మెంట్స్ ఆర్ సోల్డ్. లాస్ట్ 100 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు కనుక చూసేది ఉంటే కింద మీరు స్ట్రీట్ లెవెల్లో కార్ పార్కింగ్ ఏదైతే చూసారో ఆ కైండ్ ఆఫ్ కార్స్ చూసే మీరు ఎస్టిమేట్ చేయొచ్చు అంటే ఎలాంటి కస్టమర్స్ ఇక్కడ ఉన్నారని. అంటే ట్రెండ్ ఇస్ చేంజింగ్. మనకు అన్ని సౌకర్యాలు అంటే మంచి క్లబ్ ఉందా, ఇలాంటి పార్క్స్ ఉన్నాయా, గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ఉందా, దెన్ ఇందులో ఉండేవి ఇంకేంటంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంటుంది. దెన్ కాన్స్టెంట్లీ వాటర్ కూడా ఇబ్బందులు ఉండవు. సిన్స్ ఇట్ ఇస్ అంటే మెయింటెనెన్స్ అవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి మీరు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ లొకేషన్ ఈజ్ ఆల్సో గుడ్. అవి ఇంపార్టెంట్. అది 940 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటే రకరకాల మనుషులు ఉంటుంటారు. సో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్ టోటల్ గా? ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు? క్లబ్ హౌస్ లోపల మనకి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, సెమీ కవర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యాడ్మింటన్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బ్యూటిఫుల్ బ్యాంక్వెట్ హాల్ ఉంది. 300-400 గెస్ట్ తోటి మీరు పార్టీ చేసుకోవచ్చు. మనం చూస్తాం అక్కడ కూడా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఎయిర్ కండిషన్ జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అండ్ ఒక స్పా అండ్ సలూన్ కూడా ఉంది. సో యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. తర్వాత ఇక్కడ ఇది ఒక సెంట్రల్ లాన్. ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా సుమారుగా మోర్ దెన్ 1.5 acre ఉంటుంది ఓపెన్ స్పేస్. సో ఈవినింగ్ అయితే మీకు అంటే ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ పిల్లలు, అందరూ పెద్దలు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం సమ్ పీపుల్ ఆడ హాయిగా ఫెస్టివల్స్ అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఇది 1040 అపార్ట్మెంట్స్ అంటే ఒక చిన్న ఊరు అన్నట్టు. అంటే అది ఒక ఎప్పుడు రోజు ఒక సెలబ్రేషన్ లానే ఉంటుంది ఇక్కడ.
ప్రతి పండగకి బ్రహ్మాండంగా ఉంటుంది. సో మరి ఇప్పుడు లొకేషన్ వైజ్ గా మనం చూసుకుంటే ఏమేమి ఉన్నాయి సార్ చుట్టుపక్కల? మనం అంటే చాలా మంది కొంచెం లొకేషన్ వైజ్ గా కూడా చూసుకుంటారు, నాకు ఆఫీస్కి ఎంత టైం పడుతుంది, సో ఎలా వెళ్ళి రావచ్చు ఏంటి అని అనేది. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మనకు మేజర్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వెస్టర్న్ కారిడార్లో ఉంది ఐటీ కనుక తీసుకుంటే. కానీ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు 5 కిలోమీటర్ రేడియస్లో అయితే అఫోర్డబిలిటీ అస్సలు ఉండదు. మీ గచ్చిబౌలీలు, కొండాపూర్ ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ కాస్ట్లీ ప్లేసెస్, బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు అది. మీ సొంత ఇల్లు కావాలి. సొంత ఇల్లు అంటేనే కలే కాకుండా అది నేను అంటాను ఒక ఫ్రీడమ్ కూడా. మీ ఇల్లు మీది యూ కుడ్ డూ యాజ్ యూ ప్లీజ్. ఓకే, తర్వాత రెండోది ఏమైందంటే ఇది మేము అనుకోకుండా అయింది. ఈ హైబ్రిడ్ కైండ్ ఆఫ్ వర్కింగ్ వచ్చాక, ఇది కరోనా తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్. అంటే పీపుల్ డోంట్ మైండ్ స్టేయింగ్ అవే. అంటే ఈ ఫెసిలిటీస్, ఈ అమ్యూనిటీస్ ఇవన్నీ ఇంపార్టెంట్. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా అనేది కూడా ఇంపార్టెంట్. సో బేసిక్గా ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ అది. అంటే అమ్యూనిటీస్, ఓపెన్ స్పేసెస్ అండ్ ద కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్, ఇట్లాగైతే ఎవరు ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో అదే దీనికి బాగా మంచి స్ట్రెంత్. ఇప్పుడు ఇక్కడ మనకు మేజర్గా ఏజ్ ప్రొఫైల్ కూడా చూస్తే యావరేజ్ ఏజ్ విల్ బీ ఆఫ్ ఎ కస్టమర్ వుడ్ బి అరౌండ్ 35 to 40 మధ్యలో ఉంటుంది. యంగ్ కిడ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు అన్నమాట. ఇక్కడ రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మేము ప్రొవైడ్ చేసిందే కాకుండా ఇక్కడ మీకు మ్యూజిక్ నేర్పే వాళ్ళు ఉంటారు, ఇన్స్ట్రుమెంట్స్ నేర్పే వాళ్ళు ఉంటారు, చెస్ నేర్పే వాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళు అంటే కస్టమర్లోనే వాళ్ళు అంటే వాళ్ళకి ఆ స్కిల్ అది ఉండి అండ్ దే వాంట్ టు టీచ్ సమ్ వన్, అట్లా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ట్యూషన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే యూ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు బయటికి మీరు స్టెప్ అవుట్ చేయాల్సింది. సినిమా చూడడానికి షాపింగ్ వెళ్ళాలి అంటే వెళ్ళాల్సిందే. కానీ అండ్ అదర్వైజ్ లొకేషన్ కూడా ఇది మీరు వచ్చినప్పుడు కూడా చూసి ఉండొచ్చు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి అప్పుడు జస్ట్ అబౌట్ 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ సిటీకి పెద్ద గేమ్ చేంజర్. మీరు ఔటర్ రింగ్ రోడ్ తీసుకుని మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలంటే యూ కెన్ గో విదిన్ 40-45 minutes. ఎయిర్పోర్ట్ కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి దగ్గర. అండ్ మనం ఒక 3 kilometers, వీఆర్ అబౌట్ జస్ట్ 3 kilometers అవే ఫ్రమ్ కొంపల్లి. కొంపల్లి ఈరోజు మ్యాగ్నిఫిషెంట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అసలు గుర్తుపట్టే పరిస్థితి లేదు. విత్ దట్ ఫ్లైఓవర్ అది కంప్లీట్ అయితే ఇంకెక్కడో ఉంటుంది. మీకు ఇక్కడ లేని షాపింగ్ అంటూ ఏం లేదు. ఎవ్రీ మేజర్ షాపింగ్ చైన్, లేకపోతే రెస్టారెంట్ చైన్ కానీ, ఇప్పుడు కపుల్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ కూడా వచ్చాయి కదా, అన్నీ ఉన్నాయి. మోరోవర్ ఈ ఏరియాకి ఇంకొక పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఒక 10 kilometers రేడియస్లో ఒక మంచి స్కూల్స్, డిఫరెంట్ రేంజ్ ఆఫ్ స్కూల్స్ ఒక 15 నుంచి 20 దాకా ఉంటాయి. అది ఇంతకుముందే స్కూల్ హబ్ ఇది. దెన్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకు నిజామాబాద్ హైవే రైట్ సైడ్కి నిజామాబాద్ హైవే ఉంది. మనం 3 kilometers రైట్కి ట్రావెల్ చేస్తే నిజామాబాద్ హైవే, 2 kilometers 1.5 kilometers లెఫ్ట్కి ట్రావెల్ చేస్తే కరీంనగర్ హైవే. 2 హైవేస్ మధ్యలో ఉన్నాం. సో లాట్ ఆఫ్ క్లయింట్స్ అక్కడ నుంచి కస్టమర్స్ అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అయితే ఏంటి, లేకపోతే రిటైర్ అయ్యాక సెటిల్ అవ్వడానికి అయితే ఏంటి, కొంతమంది అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అని అనుకుంటూ ఉంటారు 1000 SFT అంటేనే కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది కదా, 842 SFT అని అంటే ఇంకా చిన్నదిగా ఉంటుందేమో. సో షేర్ వాల్ కన్స్ట్రక్షన్ అండి. అంటే వేస్టేజ్ ఆఫ్ స్పేస్ తక్కువగా ఉంటుంది. డిజైన్ చాలా బాగా చేశారు. మనం బేసిక్గా ఉండేది వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్. మేము ఒకసారి మీకు మోడల్ అపార్ట్మెంట్ కూడా చూపిస్తాను. ఈ రెండు కూడా 10x12 square feet ఉంది. దే ఆర్ క్వైట్ అడిక్వేట్. అండ్ మేమే ఆశ్చర్యపోయాము. అంటే కస్టమర్స్ ఇంటీరియర్స్ తోటి దీన్ని చాలా ఫ్లెక్సిబుల్గా తయారు చేశారు. కన్వీనియంట్గా అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. దిస్ ఈజ్ వాట్ దే వాంట్. నాకు ఇది ప్లస్ నా అమ్యూనిటీస్ అవి ఉన్నాయి అని అనుకొని అంటే చూశాక దెన్ కస్టమర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అది రెఫరెన్స్ తీసుకున్నాకే అందరూ కొంటా ఉన్నారు. లేకపోతే 900+ అపార్ట్మెంట్స్ అమ్మడం అది నేను ఏదో చెప్తేనో లేకపోతే మీరు చెప్తేనో అయ్యే పని కాదు. కస్టమర్ రావాలి, తనకు బేస్ వేసుకోవాలి, సాటిస్ఫై కావాలి. సో ఇక్కడ నుంచి మనం చూస్తేనే తెలుస్తుంది. సో ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ నుంచి మనం చూస్తేనే మనం 800 ఫ్యామిలీస్ ఆర్ ఆల్రెడీ స్టేయింగ్. 800 ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏంది జస్ట్ బై అండ్ జస్ట్ మూవ్ ఇన్, రెడీ టు మూవ్ ఇన్. అంటే మీరు ఎంత క్విక్గా ఇంటీరియర్స్ చేసుకుంటారు, మీరు ఎంత క్విక్గా వెళ్తారు, అది మీ చేతిలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎందుకంటే ఇవి రెడీ టు మూవ్ ఇన్ ఉన్నాయి, లాస్ట్ 100 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ కస్టమర్స్కి కాస్త ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళకు కూడా అనేసి మేము ఒక స్కీమ్ పెట్టాము. ఇది మేము ఒక మోడ్యులర్ కిచెన్ అండ్ చిమ్నీ వర్త్ 2 lakhs మేము ఫ్రీగా ఇస్తున్నాం ప్రతి కస్టమర్కి వచ్చేవాళ్ళు. అంటే మా దగ్గర వీళ్ళు అంటే ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఉన్నారు.
మీకు ఆ తలనొప్పి లేకుండా మీరు కొని ఇట్లా రిజిస్టర్ చేయగానే వెంటనే మేము ఒక వారం 10 రోజుల్లో అది కంప్లీట్ చేసేసి ఇచ్చేస్తాం. మీరు మీ సామాన్ తోటి వచ్చేస్తే సరిపోతుంది. సో ఇంకా మనకి 100 ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ 100 ఫ్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో సో వాళ్ళకి ఈ మాడ్యులర్ కిచెన్ అనేది 2 lakhs వర్త్ మాడ్యులర్ కిచెన్ అనేది వాళ్ళే తయారు చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైతే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు, తక్కువ బడ్జెట్లో నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు, సో వాళ్ళందరికీ ఇది సజెస్టబుల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే మాకు ఒకసారి ఫ్లాట్ని చూపించండి, సో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో 842 మీరు ఎలా డిజైన్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. సో మంచిగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో ఒకసారి మా వ్యూవర్స్ కూడా చూపించారు అనుకోండి, సో వాళ్ళు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది కాబట్టి. సో 842 స్క్వేర్ ఫీట్లో అసలు ఎలా డిజైన్ చేశారు, ప్లానింగ్ ఎలా ఉంది, సో చాలా కంజెస్టెడ్గా ఉందా లేకపోతే స్పేషియస్గా ఉందా, ఎలా ఉండబోతుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను చూపిస్తున్న ఈ ఫ్లాట్ ఇది వెస్ట్ ఫేస్ అండి. సో వెస్ట్ ఫేస్లో మనం స్టార్టింగ్ రాగానే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది డ్రాయింగ్ రూమ్ హాల్లా ఉంటుంది. సో ఇక్కడ మనము టీవీ అది పెట్టుకోవచ్చు, పిల్లలు డ్రాయింగ్ రూమ్గా ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ పక్కనే హాల్ పక్కనే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా వచ్చిందో. మనకి కబోర్డ్స్ ఇచ్చేసినా కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇలా 3 racks వచ్చాయి అనమాట కబోర్డ్స్ అన్నీ. ఇంత కబోర్డ్స్కి తీసేసినా కూడా ఇంకా మనకి చాలా స్పేషియస్గానే వచ్చింది. సో ఇంత అంటే తక్కువ స్క్వేర్ ఫీట్ కదా, ఎట్లా వస్తుంది ఏంటో డిజైన్ అని అనుకుంటారు కదా. సో మంచిగా 4 members ఉండే ఒక ఫ్యామిలీకి చాలా చక్కగా సరిపోయేటట్టుగా ఉంటుంది అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. బాత్రూమ్ కూడా మంచిగానే నార్మల్గా అన్ని బాత్రూమ్స్ మనకి ఎట్లా ఫ్లాట్స్లో ఇస్తారో అట్లానే అంతే స్పేషియస్గా ఉంది. అండ్ ఇలా వెళ్తే మనకి సో అందరూ కంబైన్డ్గా యూజ్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది, ఇది కూడా పెద్దదిగానే ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది. సో వాళ్ళైతే ఈ వ్యూని బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. సో అందుకోసమే ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇలా వచ్చాయి. సో ఇదంతా తీసేసినా కూడా ఈ మాత్రం స్పేస్ మనకు వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్కి. అండ్ దీనికి అటాచ్డ్గా బాల్కనీ వచ్చింది. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో పిల్లలు మంచిగా సిట్అవుట్ ఏరియాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ బయట నుంచి చూసుకుంటే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా చాలా పెద్ద స్పేషియస్గా ఉందన్నమాట. ఈ రోడ్స్ ఇవన్నీ కూడా చాలా వైడ్గా ఉన్నాయి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు వచ్చినట్లయితే చిన్న డైనింగ్ హాల్, చిన్నగా దీన్ని డివైడ్ చేశారు. ఇక్కడే మనకి కిచెన్ ఉంది. సో ఈ కిచెన్కే నేను చెప్తున్నాను అనమాట. సో 2 lakh వర్త్ ఏదైతే మనకి ఈ 100 ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 100 ఫ్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో సో వాళ్ళకి ఈ 2 lakhs రూపీస్ వర్త్ మాడ్యులర్ కిచెన్ని వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చిన్న డైనింగ్ హాల్, అంటే దీనికి అటాచ్డ్గా అన్నమాట. సో ఓపెన్ కిచెన్ అలా వదిలిపెట్టి ఒక చిన్న డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి సరిపడా ఈ స్పేస్ కూడా ఇచ్చారనమాట. దాన్ని సపరేట్ చేసి ఇచ్చారు. ఆ ప్లేస్లోనే ఇలాంటి డిజైన్ చేశారు, కబోర్డ్స్ అవి పెట్టారు, చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చూస్తే క్లబ్ హౌస్ కూడా ఇక్కడ ఉంది, స్విమ్మింగ్ పూల్, అన్నీ కూడా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తామని ప్రకాష్ యాదవ్ గారు చెప్పారు. సో అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపించడానికి వచ్చాను. ఇక్కడ చూస్తే ఈ బిల్డింగ్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే జిమ్నాజియం, అలాగే యోగా, స్విమ్మింగ్ పూల్, డాన్స్ రూమ్స్, ప్రాప్ కేర్ ఆఫీస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ సెకండ్ ఫ్లోర్ చూస్తే ఇక్కడ మనం పెట్టారు మల్టీపర్పస్ హాల్ అండ్ గెస్ట్ రూమ్ ఉంది. థర్డ్ ఫ్లోర్లోనే బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్, సెలూన్, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఫ్లోర్లోని మనం చూసుకుంటూ వెళ్దాము, సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి ఇక్కడ యోగా అండ్ డ్యాన్స్ రూమ్ ఇది కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. సెంట్రల్ ఏసీ కూడా ఉంది, ప్రొవైడ్ చేశారు. సో చాలా పెద్ద యోగా అండ్ డాన్స్ రూమ్ ఇది. సో పిల్లలు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనం ప్రతిదానికి ఆన్లైన్ క్లాసులకు వెళ్ళాలి, లేకపోతే బయటికి పంపించలేక ఆన్లైన్ క్లాసులు పెట్టిస్తూ ఉంటారు యోగా లాంటి వాటికి. సో ఆన్లైన్ క్లాసెస్ అవసరం లేదు, బయటికి పంపించాల్సిన అవసరం లేదు. సో ప్రతిదీ ఎమ్యూనిటీస్ అన్నీ ఇక్కడే అవైలబుల్ ఉండేటట్టుగా చూసుకున్నారండి. సో నెక్స్ట్ పక్కనే మనకి జిమ్ ఉంది, జిమ్ కూడా చూపిస్తాను పదండి. సో ఇది జిమ్ ఏరియా అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికీ కూడా ఇదే జిమ్ ఏరియా. అండ్ ఆల్మోస్ట్ 10-40 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళందరికీ సరిపోవాలి కాబట్టి సో చాలా పెద్ద పెద్ద థ్రెడ్ మిల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చూసుకున్నారు. సో మనం చూసుకోవచ్చు. సో జిమ్కి కూడా బయటకు వెళ్ళాల్సిన నెసిటీ లేదు. సో పక్కనే జిమ్ రూమ్ నుంచి మనం ఇలా పక్కనే రాగానే స్విమ్మింగ్ పూల్ ఉందండి. సో స్విమ్మింగ్ పూల్ కూడా మనం చూస్తే పిల్లల కోసం ఇది, చిన్నపిల్లలు సో స్విమ్ చేయడానికి ఇది పూల్ ఉంది, పెద్దవాళ్ళు స్విమ్ చేయడానికి ఈ పూల్ ఉంది.
సో మెయింటెనెన్స్ కూడా మనం చూసుకోవచ్చు, ఎంత బాగుందో చూడండి. సో వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది, వాటర్ అంతా కూడా. మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంత మంచి తక్కువ ధరలో ఇన్ని ఫెసిలిటీస్ దొరకడం అనేది నిజంగా అద్భుతమేనండి. ఫెంటాస్టిక్, ఆసమ్. ఇంకా దీని మాటలే లేవని చెప్పుకోవచ్చు. నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చేసింది, చాలా చాలా బాగుంది. సో ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సో సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామండి. సెకండ్ ఫ్లోర్లో మనకి చాలా పెద్ద బ్యాంకెట్ హాల్ వచ్చేసింది. చూడండి ఎంత పెద్దదిగా ఉందంటే చాలా స్పేషియస్గా అనమాట. సుమారుగా ఒక 60-70 మంది సరిపోయేంత స్పేషియస్గా ఉంది. సో ఎవరైనా ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి, అక్కడెక్కడికో వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి, ఈ తిప్పలన్నీ అవసరం లేకుండా సో ఇంత పెద్ద బ్యాంకెట్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా పెద్దదిగా ఉంది. అండ్ దీని పక్కనే మళ్ళీ గెస్టులు కూడా మనకు వస్తారు కదా. సో మన ఫంక్షన్స్ ఏమైనా చేసుకునేటప్పుడు గెస్టులు కూడా వస్తారు కాబట్టి సో ఇల్లు సరిపోవచ్చు, వాళ్ళకి కూడా రూమ్స్ కావాలి కాబట్టి పక్కనే ఒక 2 గెస్ట్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడే గెస్ట్ రూమ్స్ పక్కనే ఉన్నాయి. వచ్చిన గెస్ట్కి ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనము ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా బాగుందండి, సూపర్ ఉంది. అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఎలాంటి గేమ్స్, ఇండోర్ గేమ్స్ అక్కడ పెట్టారు థర్డ్ ఫ్లోర్లో, ఒకసారి చూసేద్దాం పదండి. సో థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికల్లా పిల్లలకు సంబంధించినటువంటి గేమ్స్ అండి, ఇండోర్ గేమ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఈ రూమ్లో చూస్తే మనకి జస్ట్ చిన్న టేబుల్ టెన్నిస్, అలానే క్యారమ్స్, ఎవరు ఏం ఆడాలనుకుంటే అవి తీసి పెట్టుకొని ఇక్కడ ఆడుకోవడం అనమాట. అరేంజ్ చేయడం అనేది ఉండదు. సో టేబుల్ టెన్నిస్ కోసం ఇక్కడ ఇది పెట్టేశారు. క్యారమ్స్ ఆడాలంటే క్యారమ్స్, చెస్ అలాంటి గేమ్స్ అన్నీ ఇండోర్గా పెట్టారనమాట. పక్కనే మనకి షటిల్, టెన్నిస్, సో ఆ కోర్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను పదండి. సో అక్కడ ఇండోర్ గేమ్స్ చూపించాను కదా, చిన్న బ్యాడ్మింటన్, అట్లానే టేబుల్ టెన్నిస్ అక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం క్యారమ్స్ ఉంది. సో ఇలానే లోపలికి పక్కనే రాగానే ఇంత పెద్ద బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది ఉంది. సో 2 కోర్ట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారండి ఈ స్పేస్లో అనమాట. 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ అనేది ఉంది. సో ఇక్కడే వాళ్ళు నేర్చుకోవచ్చు. దీని పక్కనే మనం చూసుకున్నట్టయితే సెలూన్ కూడా ఇక్కడే ఉందండి. సో సెలూన్ కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, పార్లర్ కోసం బయటకు వెళ్ళాల్సిన నెసిటీ లేదు. సో అన్నీ కూడా ప్రొవైడ్ చేసేసారు. సెలూన్ కూడా ఒకసారి చూసేయండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోని అతి తక్కువ ప్రైస్లోనే మనకి ఫ్లాట్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. మనము ఎంత పెద్ద హై రైజ్ బిల్డింగ్స్కి వెళ్ళినా కూడా ఇంత ఎమ్యూనిటీస్ అనేది దొరకడం అనేది చాలా కష్టమవుతుంది. బట్ ఇక్కడ 1 ఎకరాల్లోనే మనకు ఎంత పెద్ద పార్క్ని ఏర్పాటు చేశారు. క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, పిల్లలకు కావాల్సిన అన్ని రకాల గేమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎంత ప్రశాంతమైన వాతావరణంలోనే ఇక్కడ ఇంతమందిని నివసిస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 940 ఫ్లాట్స్ అనేది ఇక్కడ సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఇంకా మిగిలింది జస్ట్ 100 ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 100 ఫ్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి 2 lakhs వర్త్ మాడ్యులర్ కిచెన్ కూడా వాళ్ళు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకండి, ఇంత తక్కువ ధరలో దొరకడం అనేది చాలా ఎక్కువ. సో అందులో కూడా మనకి ఇలాంటి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో ఎవరైతే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకోవాలనుకుంటున్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి వెంటనే ఫ్లాట్ని బుక్ చేసుకోండి. ఎందుకంటే రెడీ టు మూవ్ కాబట్టి ఇలా బుక్ చేసుకోగానే మీరు నెక్స్ట్ అట్లా దిగిపోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.